हाई मई ब्यूटिफुल लेडीज वेलकम टू एसआरके तेलुगु ब्यूटी टिप्स నేను మీ అంజని ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి। ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అనంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత ఎక్కువగా నొడతలు పడిపోయి స్కిన్ అంతా కూడాను చిన్న చిన్న వ్రింకిల్స్ తోని ఇంకా అలాగే డార్క్ ప్యాచెస్ అయిపోయేటప్పుడు అవి పోవడానికి ఒక చక్కటి ఫేస్ ప్యాక్ అయితే ఈ రోజు నేను చూపించబోతున్నానండి। ఈ ఫేస్ ప్యాక్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు। అలాగే ఏజ్ పెరుగుతున్న వాళ్ళు అంటే 30 నుంచి 40 లోపు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది। స్కిన్ టైట్ అవుతుంది, ఇంకా అలాగే మంచి గ్లోయింగ్ గా కూడా వస్తుందండి। ఫేస్ ప్యాక్లు ఇవి తప్పనిసరిగా యూజ్ చేసినట్లయితే మీకు 60s వరకు కూడాను చాలా బాగుంటుంది, ఫేస్ పాడవకుండా నీట్ గానైతే ఉంటుంది। వ్రింకిల్స్ ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతాయి। చాలా రకాల సీరమ్స్ అయితే వాడుతున్నారు, చిన్నపిల్లల నుంచే ఇప్పుడు ఏంటంటే సీరమ్స్ రకరకాల ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నారు। అలా చేయడం వల్ల స్కిన్ త్వరగా పాడైపోవడం అనేది జరుగుతుంది। కానీ మనం ఎప్పుడైతే 30s నుంచి కేర్ తీసుకొని ఇలాను ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్లు కానీ లేదంటే హర్బల్ ఫేస్ ప్యాక్లు కానీ యూజ్ చేసినట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అనేది చక్కగానైతే ఉంటుందండి। మరి మీరు కూడా ట్రై చేయండి। దీనికి ఏ ఏ పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం, చూసేయండి। ఈ ఫేస్ ప్యాక్కి మనకి 2 ఇంగ్రీడియంట్స్ అయితే అవసరపడతాయని చెప్పాను కదండి। అందులోని ఫస్ట్ వన్ బంగాళదుంప। ఈ బంగాళదుంపని చక్కగా గ్రేట్ చేసేసుకొని ఆ వచ్చిన ఆ పిప్పుని అంతటిని కూడా గట్టిగా స్క్వీజ్ చేసినట్లయితే మనకు అందులో నుంచి స్ట్రాచ్ వస్తుంది కదండి, దాంతోనే మనము ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి। అయితే ఈ బంగాళదుంపలో ఉన్న స్ట్రాచ్ ఏదైతే ఉందో అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, స్కిన్ టైటన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి। ఇందులో కనుక కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే వీక్లీ వన్స్ కంపల్సరీ బంగాళదుంపలతోని ఈ రకంగాను మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ టైట్ అవడంతో వ్రింకిల్స్ ఏవైతే ఉన్నాయో ఫైన్ లైన్స్ అవన్నీ కూడా పోతాయండి। ఈ రకంగాను వచ్చిన దాన్ని గట్టిగా మనం స్క్వీజ్ చేసినట్లయితే అందులో నుంచి స్ట్రాచ్ అయితే వస్తుంది। దీంతోనే ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ తయారు చేయబోతున్నాం। ఇందులోని బియ్యం పిండిని అయితే వేసుకోబోతున్నానండి। నాది కొంచెం ఆయిలీ స్కిన్ అనమాట। ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు బియ్యం పిండితోనైతే తయారు చేసుకోండి, లేదు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు శనగపిండిని అయితే యూజ్ చేయండి। ఇంకా కొంచెం బాగా ఆయిలీగా ఉన్నవాళ్ళు మినప్పిండి ఉంటుంది కదండి, మినప్పిండితోనైతే తయారు చేసుకోండి। ఈ రకంగా ఎవ్రీ వీక్ మనము ఫేస్కి అయితే అప్లై చేసుకున్నట్లయితే మంచి గ్లో, ఇంకా అలాగే వ్రింకిల్స్ ఫైన్ లైన్స్ ఎక్కువగా సాగిపోయినట్టుగా అయిపోయిన స్కిన్ కూడాను దగ్గరికి అవ్వడం అనేది జరుగుతుందండి, అంతలాగా పనిచేస్తుందన్నమాట। అయితే ఇది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలి ఫేస్ మీద, అంతేగాని కొంచెంగా తడి ఆరిపోతే చాలు అనుకోకండి, డ్రై అవ్వనిచ్చాకే ఫేస్ వాష్ అయితే చేయండి। సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఈ విధంగానైతే చెయ్యండి। వ్రింకిల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి అన్నవాళ్ళు ముందుగానే మొదలు పెట్టేసేయండి, ఎందుకంటే ఎక్కువగా అయిపోయిన తర్వాత మళ్ళీ అవి టైట్ చేయడం అనేది చాలా కష్టం। దాంతో పాటుగా కొన్ని ఎక్సర్సైజ్లు అయితే తప్పనిసరిగా చేయాలి। ఫేస్ ఎక్సర్సైజులు చేయలేము, మాకు రావు అనుకున్న వాళ్ళు చూయింగ్ గమ్ని ప్రతిరోజు కూడాను చేస్తూ ఉండడం వల్ల మనకి ఈ జార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గట్టిగానైతే ఉంటాయన్నమాట, ఇంకా అలాగే జారిపోవడం అనేది జరగదు। చాలా మందికి డబుల్ చిన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది। డబుల్ చిన్ రావడం కూడాను చాలా వరకు ఏంటంటే మీరు తిని పడుకుండిపోవడం లేదంటే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇలా డబుల్ చిన్ అనేది వస్తూ ఉంటుంది కామన్ గాను। దీనికి కూడాను చూయింగ్ గమ్ చాలా మంచి రెమెడీ అండి, ఇది ట్రై చేయండి, తప్పనిసరిగా మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను। మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి। మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్। రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను। అంటిల్ దెన్ బాయ్।